తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జగిత్యాల జిల్లా కమిటీ పరిచయ మరియు ఐడి కార్డుల పంపిణీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింహరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కమిటీ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు శాలువాలతో సన్మానం నిర్వహించారు. కమిటీ సభ్యులకు ఐడి కార్డుల పంపిణీ పరిచయ సన్మాన కార్యక్రమాన్ని వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింహరావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడ నరసింహరావు మాట్లాడుతూ, స్త్రీల సమస్యలు పరిష్కరించుటకు మహిళలపై జరుగుతున్న అరాచకాలను, ఎవరికీ చెప్పుకోలేని సంఘటనలను దిశ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని, దిశ కమిటీ పట్టణాల్లో, పల్లెల్లో కూడా విస్తరించి మహిళలకు న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా కమిటీ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కమిటీ బాధ్యతలను అప్పగించిందని, కమిటీ సూచనలు పాటిస్తూ మహిళలకు రక్షణ, భద్రత, సాధికారత మరియు మహిళల హక్కుల కోసం తమ సభ్యుల ద్వారా సేవలను అందిస్తామని అన్నారు. వార్డు మెంబర్ చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్ మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అంశాలను పరిగణలోనికి తీసుకొని పరిష్కరించాలని, అభాగ్యులకు విలువలతో కూడిన రక్షణ కల్పించాలని దిశ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షురాలుగా శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు సుజాత, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రేమలత, భయ్య, శోభ, వినోద, విజయ, గంగా, లక్ష్మి, మంజుల, రాధా, మేడ, లక్ష్మి, జయసుధ, అనిత, స్వప్న, జిక్కి, సుజాత, జిల్లా కోఆర్డినేటర్గా సన్నపురాజు రవి రాజులకు ది షాప్ ఫౌండేషన్ ఐడి కార్డులు పంపిణీ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి పట్టణానికి చెందిన పలువురు మహిళా మనులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా దిశ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ దానికి ఈ కార్యక్రమానికి రూపకర్త శ్రీదేవి గారికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ నవీన్ గారికి, అదేవిధంగా నరేష్ గారికి, సుఖేందర్ గారికి, మీనా గారికి, మారుతి గారికి, ప్రవీణ్ గారికి, శ్రీకాంత్ గారికి, సోదరు దేవేందర్ గారికి, మాజీ జడ్పీటీసీ ఆర్ల లింగారెడ్డి గారికి, ముఖ్యం కౌన్సిలర్ గారికి, వైస్ కాప్షన్ గారికి, రవి కాప్షన్ గారికి అండ్ సోదరి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇదొకటి చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. అంటే మా దాంట్లో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో చట్టాల గురించి ఇలా చెప్పాలంటే మాకు ఒక మంచి అడ్వకేట్గా రేపు స్పోర్ట్స్ పర్సన్గా కూడా ఆయన వారిని నియమిస్తూ ఉన్నాం, నరేష్. ఈ ఆర్టికల్ 23, 24 గురించి చెప్పిన అడ్వకేట్ కాబట్టి ఆర్టికల్ 23 ఏంటి, 24 ఏంటి, 23 మహిళా ప్రొటెక్షన్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, 24 చైల్డ్ ప్రొటెక్షన్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఎన్జిఓ ఆర్గనైజేషన్. నేను శ్రీదేవి గారికి ఉన్న కమిటీ సభ్యులందరికీ ఒకటే తెలియజేస్తాం, మీరు ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అన్నీ మీరు టౌన్స్లలో కానీ ఒకటి ఏర్పాటు చేసి విలేజెస్లో మీరు పోతే వాళ్ళకు ఇంతకుముందు మా సోదరి మీనా గారు చెప్పినట్టు చాలా సమస్యలు ఉంటాయి. ఏంటి చెప్పుకోని సమస్యలు, ఇంట్లో భర్తతో టార్చర్లు ఉంటాయి, అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కొన్ని చెప్పుకొని సంఘటనలు ఉంటాయి. మరీ ఈ మధ్యకాలంలో భార్య భర్తల ఇష్యూస్ చాలా జరుగుతూ ఉన్నాయి. మనందరం పేపర్లు చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అలాంటి సమస్యలు, చెప్పుకోని సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇంతమంది మహిళలు, మీరు మహిళా శక్తి ఏదనుకుంటా చేస్తారు. సో మహిళలు ప్రతిదానికి ఏం తలుచుకుంటే అది చేయగలుగుతారు. ఒక చిన్న చెడును మంచి చేయొచ్చు, మంచిని కూడా చెడు చేయొచ్చు. అంత ఫాస్ట్ ప్రచారం మీకు సోషల్ మీడియా కూడా ఉంటుంది. మీరు చెప్పి కరెక్ట్గా మాట్లాడి పంపించాలి. సో మీరు ఇలాంటి కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా అన్ని గ్రామాలతో పాటు మన పట్టణాలలో కూడా, పట్టణ వార్డులలో తీసుకెళ్తే నిజంగా ఇది బ్రహ్మాండమైన ఎన్జిఓ. మీరు
ఇట్లా ఆర్గనైజేషన్ తరఫున ఇట్లా మీటింగ్స్ ఏర్పాటు చేస్తే మీరు చూడండి, మీ భవిష్యత్తులో ఎన్నో సమస్యలు మీ ముందు. ఈ దిశ ఫౌండేషన్ విషయం గురించి నేటి వరకు అంటే ఇంతకాలం ఆగేది లేకుంటే ఎందుకోసం అంటే ఈ దిశ ఫౌండేషన్ అనేది మానవ హక్కులకు సంబంధించింది, ముఖ్యంగా మహిళల భద్రత కోసం సంబంధించింది. ఇంతకుముందు 2013లో మన సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2013లో మహిళల కోసం ఒక చట్టం తీసుకొచ్చారు. ఎందుకోసం అని చెప్పంటే అక్కడ ఆ టైంలో నిర్భయంగా జరిగినప్పుడు వెంటనే ఆ చట్టం తీసుకొచ్చి మహిళలకు ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. దాంతో పాటు ప్రతి రాష్ట్రంలో కూడా షీటీలు అవి తయారైపోయినాయి. ఇదే విధంగా మన భారత రాజ్యాంగంలో కూడా 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే మహిళలకు భద్రత కల్పించాలి, దాంతో పాటు మహిళల అక్రమాలను నిరోధించాలి, దానికి సంబంధించిన చట్టాలు మొత్తం కూడా ప్రభుత్వం చేయాలి అని చెప్పి. అదేవిధంగా ఆర్టికల్ 24 కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే పిల్లలకు సంబంధించి చైల్డ్ అంటే ఎప్పుడైతే 8 years బిలో ఉంటారో ఆ పిల్లలకు సంబంధించి ఒక యాక్ట్ తీసుకురావాలి, పిల్లల భద్రత తీసుకురావాలి, వాళ్ళకి సంబంధించిన సంక్షేమాన్ని మొత్తం చూసుకోవాలని చెప్పి తీసుకుంటారు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ చట్టాలు చేసుకుంటూ లాస్ట్ 2005లో చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ దిశ ఫౌండేషన్ ఎన్జిఓ అనే వ్యక్తి ఈ మహిళా ఆర్పీని కానీ మహిళా మండలిని తీసుకున్న చర్యల విధంగా ఉంటాయంటే మహిళలు కల్పనా చావ్లా లాంటి వాళ్ళు చాలా మంది కూడా అంతరిక్షంలోకి వెళ్ళినా కానీ చాలా మంది మహిళల విషయాలను అంటే వాళ్ళకి జరిగే అన్యాయాలను ఆక్రమించాలను బయటకు ఎక్కువలేకపోతున్నారు. ఈ మహిళల గ్రూప్ ఏర్పడి వాళ్ళకి బాధ్యత చేస్తే వాళ్ళకి న్యాయము మరియు పోలీస్ ప్రొటెక్షన్ ఇలాంటి సాయం అంతా తెలియజేస్తూ ఇలాంటి చర్యలు ఇలాంటి అక్రమాలు ఇంకా ముందు ముందు చాలా తెలుసుకోవాలని కోరుకుంటూ పోయిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి నరసింహరామన్నకు, కౌన్సిలర్లకు, పెద్దలకు, అందరికీ, అధ్యక్షులకు, ఆర్పీలకు, పిల్లలకు, మహిళలకు మరియు అన్నయ్యలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా శ్రీదేవి మేడం గారికి కంగ్రాట్స్ అండి. మళ్ళీ ఇంకొకటి, ఈ మహిళలకు మీరు అన్నట్టుగా బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎక్కువనే ఉంటాయి. దీన్ని ఇష్యూగా తీసుకొని కొందరు మధ్యలో కూడా అవి పెద్ద పెద్ద ఇష్యూలు అయ్యి విడాకులు అయ్యే దాకా వస్తుంది. అన్నీ చిన్న చిన్న అయినా పెద్దగా అయిపోయి ఇక్కడ అక్కడ ఈగోకి పోయి పెద్దగా అయిపోయి ఇట్లా అవుతున్నాయి. మీరు ఈ దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా తొందరగా స్టెప్ వేసినందుకు థ్యాంక్ యూ. ఈ దీంట్లో ఏ విధమైనటువంటి ఉన్న పెద్దలందరూ సహకరించాలి. ఓ మహిళగా నేను ఇది కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈరోజు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏర్పాటు చేసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. దానికి అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు నేను తప్పకుండా ఈ నా విధిని నిర్వహిస్తానని అనుకుంటున్నా. ఇందులో జాయిన్ కావడానికి హైదరాబాద్ దిశ వెల్ఫేర్ సొసైటీ వివి రాజు గారు మమ్మల్ని చాలా మోటివేషన్ చేశారు. ఇది మాకు ఒక దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాం. తప్పకుండా మేము ఇందులో మాకు వచ్చిన ఎవరు ఎటువంటి సమస్య చెప్పినా దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దిశ కమిటీ అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చి ఉంటుంది. ఎవరికి ఎటువంటిది ఉన్నా మా దగ్గరికి వచ్చి తెలుపగలరని కోరుకుంటున్నాం.